నాకు అలా అనిపించింది. నేను అలా అంటే కొన్ని ఇప్పుడు సపోజ్ ఈ సినిమాలో రియల్ లైఫ్‌లో మీరు చూపించిన కొన్ని ఇన్సిడెంట్లు మీ రియల్ లైఫ్‌లో ఏదన్నా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పగలరా? చాలా ఇంటర్వ్యూలో చెప్పేసాను అన్ని ఇన్సిడెంట్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేను షూటింగ్ చేస్తా ఉంటే, ఏదో మైసూర్‌లో షూటింగ్ చేస్తా ఉంటే వచ్చి ఏదో లలిత్ మహల్ దగ్గర వచ్చి ఆ గేట్ కీపర్‌ని కొట్టేసి ఒక ఒక 50, 75 ఫ్యాన్స్ వచ్చి కొట్టేసి నన్ను వదలరా నా హీరో అక్కడ ఉన్నారు అని. అది గొడవ అయిపోయి నేను వాళ్ళు ఎందుకు ఇలా వచ్చి ఇలా చేస్తే నా పరువు ఏమవుదా మనం చూడాలి అంతే. అది యాక్చువల్‌గా మీకు మీ ఫ్యాన్స్‌కి సంబంధించింది. అవునవును. బట్ ఫ్యాన్ వార్ అంటే ఇప్పుడు జనరల్‌గా హీరోలు అందరూ బానే ఉంటారు. కానీ హీరోల తాలూకు ఫ్యాన్స్‌కి మాత్రం ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. వాళ్ళకి ఎప్పుడూ ఆ పోటీలు, కొట్టుకోవడాలు జరుగుతానే ఉంటాయి. అలాంటివి మీ కెరియర్‌లో ఏమన్నా జరిగినాయా? లక్కీగా నాకు అందరు ఫ్యాన్స్ నా ఫ్యాన్సే అక్కడ. అలా అలా ఒక ఇది వచ్చింది నాకు. నేను ఎక్కువ అది నేను ఇది చేయను నేను. అంటే మీరు ఆ స్టార్ హీరో డైరెక్షన్ చేయటం అందుకని ఐ లవ్ దెమ్ యాక్చువల్లీ. నేను అక్కడ ఉండే అన్ని హీరోస్‌తో నేను మంచి ఫ్రెండ్లీగానే ఉంటాను. వాళ్ళ ఫ్యాన్స్‌తోనూ నేను ఎవరైనా ప్రోగ్రామ్ పిలిస్తే వేరే ఏదైనా ఫంక్షన్ ఉంటేనే పోతాను. అందుకని అది నేను ఎక్కువ అది చేయలేదు అది. సో ఇన్ దట్ వే ఐఎమ్ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ జోన్. ఓకే. ఇంకోటి ఇప్పుడు అల్లు అర్జున్ గాని, అలాగే రామ్ గాని ఇద్దరు ఎనర్జిటిక్ విషయంలో చాలా ఎనర్జీ ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఏంటి మీరు గమనించిన తేడా ఏంటి? నేను తేడా గమనించను. ఐ నెవర్ కంపేర్ ఎనీబడీ విత్ ఎనీబడీ. హీ హిమ్సెల్ఫ్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఆయనకి అల్లు అర్జున్ గారు చూస్తేనే ఆ టాలెంట్ ఇది వావ్ అనిపిస్తుంది. ఈయనతో ఇంకొక టైప్లో ఉంది. మీరు చెప్పినట్లు బోత్ ఆర్ ఎనర్జెటిక్. ఇది మీరు ఈ ఫిలిం చూస్తే మీరు ఒక ఇంటర్వెల్ సీన్లో చేశారు రామ్ గారు, వావ్ అనిపించింది ఆ పర్ఫార్మెన్స్ ఆ ఇది అని. చాలా అది ఏమో ఆ క్యారెక్టర్ అయిపోయారు అతను.